వాట్సాప్ మెడిసిన్. నేను టెలిమెడిసిన్ కూడా అన్నా. ఈ వాట్సాప్ని అబ్యూజ్ చేస్తాను. సార్ నాకు తలకాయ నొప్పి వచ్చింది, 4 రిపోర్ట్లు ఉన్నాయి, పంపించేస్తున్నా, చూసి నాకు క్యూర్ దిస్. అంటే దాంట్లో కొంచెం మంచి కూడా ఉంది, బట్ చాలా వరకు బ్యాడ్ కూడా ఉందన్నమాట. ఒక పేషెంట్ డాక్టర్ ముందర కూర్చొని తన సిమ్టమ్స్ చెప్పి దాన్ని బట్టి ఇంకొన్ని క్వశ్చన్స్ ఎంక్వైరీ అడిగి ఎగ్జామిన్ చేసి దాని ట్రీట్మెంట్ రాయడం కంప్లీట్లీ కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అలా కాదు, ఫోన్లో ఏదో మెసేజ్ పెట్టారు. మా పేషెంట్కి జరిగింది. అంటే ఆమె పెద్దవాడ, ఆమెకు వాట్సాప్ ఇవన్నీ అలవాట్లేదు. సో వాళ్ళ పిల్లలకి చెప్పింది నాకు పలానా సిమ్టమ్ ఉంది అనేసి. ఆ అబ్బాయి నాకు చెప్పిన సిమ్టమ్ వచ్చి ఆయాసం. కొన్ని మెడికేషన్స్ కి ఆయాసం సిమ్టమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల. సో దానికోసం కొంచెం హార్ట్ ఎలా ఉందో లేదో చెక్ చేసుకుందాము, లంగ్స్ బాగానే ఉన్నాయా లేదా, ఎందుకంటే ఫోన్ లోనే ట్రీట్మెంట్ అయిపోవాలి. సో రెగ్యులర్ గా చెస్ట్ ఎక్స్రే, ఈసీజీ, 2D ఎకో, హార్ట్ ఇవి ఎలా ఉన్నాయో చూసుకుని అన్ని కంప్లీట్లీ నార్మల్. లేదు ఫోన్ లో కాదు, కరెక్ట్ పద్ధతి కాదు, ఒకసారి రండి కలవడానికి అంటే పేషెంట్ తీసుకొచ్చారు. తీసుకొని వస్తే ఆమెకి ఆయాసం ఇక్కడ కాదంట, ఇక్కడ అంట. అమ్మ ఎగ్జాక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, లేదు సార్ కడుపులో కొంచెం తిప్పినట్టు గ్యాస్ ఫామ్ అయినట్టు ఉంది అని. ఆయాసం ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇప్పుడు అనవసరంగా టెస్టులు చేసుకున్నట్టే కదా, బికాస్ ఇట్ వాస్ రాంగ్లీ రిప్రజెంటెడ్. ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా చేయలేకపోయారు, ఎందుకంటే మదర్ ఎక్కడో ఉంటారు, పిల్లలు ఎక్కడో ఉంటారు, ఆమె ఫోన్లో ఒకటి కమ్యూనికేట్ చేస్తారు, వీళ్ళు మనకు ఫోన్లో ఇంకోటి కమ్యూనికేట్ చేస్తారు. సో డెఫినెట్లీ ఇలాంటి హార్మ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆల్వేస్ ఒకసారి వెళ్ళి ఓపీడీలో కలిసి విల్ గెట్ ద బెస్ట్ ఒపీనియన్.